హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కొబ్బరి పచ్చడి అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7 మిర్చి, 2 గ్రీన్ చిల్లీ, మీడియం సైజ్ కోకోనట్, లెమన్ సైజ్ టాబ్లెట్ తీసుకున్నానండి. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత తీసుకున్న శనగపప్పు వేయండి. శనగపప్పు కొంచెం లైట్గా వేగాలి. వేపిన తర్వాత మినపప్పు వేయాలండి. మినపప్పు కూడా కొంచెం ఈ 2 వేగిన తర్వాత ధనియాలు వేయాలండి. కొంచెం ధనియాలు ఈ 3 కూడా బాగా వేగాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుతూ ఉండండి. అలాగా మీకు ధనియాలు వేపిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు వేపుతూ ఉండాలి. అలా వేపిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వేపుతూ ఉండండి. వేపిన తర్వాత తీసుకున్న మిర్చి, ఎర్రమిర్చి అండ్ గ్రీన్ చిల్లీ కూడా 2 కలిపి వేపాలి. 2 మంచిగా వేపాలి. కొంచెం రెడ్ మిర్చి వచ్చేసరికి బాగా ఎగిన తర్వాత 3 ఎగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని వేపినవన్నీ ఒక బౌల్కి ఇవన్నీ షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కోకోనట్ ముందుగా తీసుకున్న కోకోనట్ పీసెస్ వచ్చేసరికి దీంట్లో వేయండి. వేసి బాగా వేపాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుతూ ఉండాలి. కొంచెం పచ్చివాసన అది పోతుందండి. ఇలా వచ్చిన వరకు కలర్ గోల్డెన్ వేపిన తర్వాత ముందుగా వేపింది అంతా ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. ఈ కోకోనట్ తీసుకున్నది కూడా నేను మిక్సీ జార్లో తీసుకున్నానండి. మొత్తం అంతా తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టానండి. 5 minutes to 10 minutes నానబెట్టాను. చింతపండు నానబెడితే మిక్సీ జార్లో వేయాలి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి చూసుకొని. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నాను. రాక్ సాల్ట్ టేస్ట్ బాగుంటుందని రాక్ సాల్ట్ తీసుకున్నాను. ఇది బాగా మిక్సీ చేయాలి. దాని తర్వాత మళ్ళీ పాన్ తీసుకున్నాను అండి. కొంచెం ఒక టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసాను. కొంచెం ఒక 5-6 నుంచి రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. ఈ మస్టర్డ్ సీడ్స్ కొంచెం మంచిగా వేగాలి. వేగిన తర్వాత ముందుగా ఆడుకున్న మిశ్రమాన్ని మనం దీంట్లో వేసి కొంచెం స్మెల్ పోయినంత వరకు వేపుతూ ఉండాలండి. వేపిన తర్వాత వేపుతూ ఉండాలి. మాడిపోకుండా కొంచెం ఆయిల్ వేస్తూ వేపుకుండండి. స్మెల్ మంచిగా వస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరి పచ్చడి కాంబినేషన్కి పప్పుచారుకి అండ్ పప్పుకి చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హనీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.